మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. తెర వెనుక కథలు కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినీ పరిశ్రమలో అజరామరమైన చిత్రాలు చాలా ఉన్నాయి. వీటిలో స్వయం కృషి స్థానం మాత్రం చాలా ప్రత్యేకం. కళా తపస్వి కె విశ్వనాథ్, మెగాస్టార్ చిరంజీవి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అద్భుతమైన చిత్రం ఇది. ఈ చిత్ర విశేషాలని మనకు తెలియజేయడానికి ఫిల్మ్ క్రిటిక్ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ శ్రీకాంత్ గారు. నమస్తే సార్. అంటే మన తెర వెనుక కథలు కార్యక్రమం, ఈ కార్యక్రమంలో మనం కొన్ని గొప్ప సినిమాల గురించి, గొప్ప వ్యక్తుల గురించి ఇలా కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం. ఈరోజు మన సినిమా, మన టాపిక్ స్వయం కృషి. అంటే కె విశ్వనాథ్ గారి గురించి, ఆయన సినిమాల గురించి మాట్లాడేంత స్థాయి నాది కాదు. కాబట్టి మీ ద్వారా ప్రేక్షకులకి స్వయం కృషి సినిమా గొప్పతనాన్ని, ఆ సినిమా విశేషాలని తెలియజేయాలని ఈరోజు నా ప్రయత్నం. సార్, అసలు మెగాస్టార్ చిరంజీవి గారు అనగానే మనకు ఒక మాస్ అపీరెన్స్, అంటే మాస్లో ఆయనకున్నంత క్రేజ్ ఎవరికి ఉండదు. అదే సమయంలో కె విశ్వనాథ్ గారు అంటే ఆయనన్ని ఒక కల్ట్ క్లాసిక్స్ ఇచ్చిన దర్శకుడు. వీళ్ళిద్దరు కాంబినేషన్ అసలు ఎలా సెట్ అయింది? మీరు స్వయం కృషి సినిమా చూసిన ఆ సమయంలో ఆ ప్రేక్షకుల రీచ్ ఎలా ఉండింది అప్పుడు? స్వయం కృషి నిజంగా ఆ టైటిల్లోనే ఉందండి. అంటే ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ సినిమా కథ ఏంటి, ఈ సినిమా ద్వారా సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. కళా తపస్వి విశ్వనాథ్ గారు అని మనం అక్కడే ఉన్నాం. ఆయన కళా తపస్వి, కళలని ఆయన ఎంతో ప్రోత్సహించడమే కాదు, కళాకారుల్లో నుంచి వాళ్ళ టాలెంట్ని రాబట్టుకోవడంలో కూడా ఆయన నిజంగా ఒక మేధావి, ఒక అద్భుతమైన దర్శకుడు. ఆయన ముఖ్యంగా చిరంజీవి గారితో ఆల్రెడీ అప్పటికి ఒక సినిమా చేసి ఉన్నారు, శుభలేఖ. ఆ తర్వాత చేసిన సినిమా ఇది. సో ఈ సినిమా అసలు సబ్జెక్ట్ టోటల్ డిఫరెంట్ అనమాట. అంటే ఆ రోజు చిరంజీవి గారు అప్పటికి కమిట్ అయిన సినిమాలు, చేస్తున్న సినిమాలు కొంత కమర్షియల్, అవి డిఫరెంట్ సినిమాలు. ఆ టైంలో అసలు ఈ సబ్జెక్ట్ అనుకోవటం విశ్వనాథ్ గారు, ఆ సబ్జెక్ట్లో ఆ పాత్రకి చిరంజీవి గారిని ఎంచుకోవడం, దాన్ని చిరంజీవి గారు మళ్ళీ యాక్సెప్ట్ చేసి, అంటే ఒకటి విశ్వనాథ్ గారు అడిగితే చిరంజీవి గారు చేయకపోవడం అనేది లేదు. వాళ్ళిద్దరి మధ్య అంత గురు శిష్యుల అనుబంధం లాగా ఉంటుంది. మనకు తెలుసు, రీసెంట్గా కూడా చూసి. సో అంత గొప్ప దర్శకుడు. సో ఆయనతో ఒక సినిమా రావటం అనేది ఒక అదృష్టం లాంటిది. సో చిరంజీవి గారు కూడా ఈ సినిమాలో ఆయన పాత్ర గురించి తెలిసి, ఈ పాత్రను ఆయన యాక్సెప్ట్ చేసి, ఏది అప్పట్లో అంత కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్న ఒక దొంగ ఏంటి, పెద్ద పెద్ద సినిమాలు అప్పటికే ఖైదీ వచ్చింది సార్, విజేత వచ్చింది, ఛాలెంజ్ వచ్చింది, కొండవీటి రాజా అనుకుంటాను ఆ సినిమా వచ్చింది. సో అన్నీ ఒక మాస్ అప్పీల్ ఉన్న పెద్ద పెద్ద సినిమాలు చేసిన చిరంజీవి గారు అంటే ఒక చెప్పులు కుట్టుకునే పాత్రలో అంత ఒదిగిపోయి, ఆయనకేం ఫైట్లు, పెద్ద పెద్ద ఫైట్లు ఉండవు, యాక్షన్ సీక్వెన్స్లు ఉండవు, పెద్ద పెద్ద సాంగ్స్, స్టెప్స్, మూమెంట్స్ ఏముండవు. సో అంటే కేవలం కె విశ్వనాథ్ గారి మీద ఉన్న నమ్మకం, గౌరవంతోనే ఆయన ఒప్పుకున్నారు అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఆయన కేవలం దర్శకుడు మీద నమ్మకంతో, ఆ దర్శకుడు చెప్పిన సినిమా మనం చేయాలి, విశ్వనాథ్ గారు నన్ను ఈ సినిమా చేయమన్నారు, ఈ సినిమాలో ఆ మెయిన్ లీడ్ కింద నన్ను తీసుకున్నారు, ఈ పాత్రకు నేను న్యాయం చేయగలని దర్శకుడు భావిస్తున్నాడు, నేను చేస్తానని చెప్పి చేశారు. నిజంగా అంత సాహసం జనరల్గా ఆ రోజుల్లో అంత మంచి, అంటే ఒక ఫ్లోలో వెళ్తున్న హీరో తొందరగా యాక్సెప్ట్ చేయడం అనేది కూడా అంత ఈజీ కాదు జనరల్గా. అంటే మనం తెర పైన అది హిట్ అయిన తర్వాత మాట్లాడుకోవడం వేరు, కానీ ఇప్పుడు ఫలితం వేరే విధంగా ఉంటే మళ్ళీ అక్కడ వచ్చే మాటలు అవన్నీ వేరుగా ఉంటాయి. కానీ నిజంగా చిరంజీవి గారిని మెచ్చుకోవాలి. ఒక అద్భుతమైన సబ్జెక్టు ఆయన విశ్వనాథ్ గారు ఆయన పిలవటం, ఆయనకి ఆ సబ్జెక్ట్ చెప్పటం, ఆయన ఒప్పుకొని ఈ సినిమా చేయటం, ఆ సినిమా నిజంగా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది సినిమా ఇది. ఒక సినిమా ఏదో వినోదాన్ని పంచడం, కాలక్షేపానికి మనకు ఒక సినిమా ఏదో చూసొచ్చాం, ఒక రిలీఫ్ పొందాం కాకుండా ఒక స్ఫూర్తిదాయకమైన సినిమా. కృషితో నాస్తి దుర్భిక్షం సినిమా మొత్తం ఆ బోర్డు క్యారీ చేస్తాడు హీరో. ఆ ఒక్క బోర్డుతో ఒక పెద్ద మెసేజ్ ఇచ్చారు. అది ఇట్స్ ఏ నాట్ అక్కడ ఏదో చిన్న చెప్పులు కొట్టుకునే క్యారెక్టర్ అది కాదండి. అతను ఆ చెప్పులు కొట్టుకున్న స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా ఆ సినిమాలో మీరు గమనిస్తే అతని ఊహలు, అతని ఆలోచనలు, అతని జీవితంలో ఎక్కడికి ఎదగాలి, ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ ఆ బోర్డు తన పక్కన పెట్టుకొని మళ్ళీ తన పూర్వపు స్థితికి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటాడు కెరియర్. మళ్ళీ పైకి వెళ్ళాలి, మళ్ళీ సాధిద్దాం, చివరికి క్లైమాక్స్ ముందు కూడా మళ్ళీ అదే చెట్టు కాడికి వెళ్ళి అక్కడే కూర్చొని మళ్ళీ కెరియర్ రీబిల్డ్ చేద్దాం అనుకుంటాడు, కానీ వదలడు, తన బేసిక్స్ మర్చిపోడు. ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్నా, అది చెప్పులు కుట్టుకునే వ్యక్తి అయినా,
ఒక ఆటో డ్రైవర్ అయినా, ఒక ట్యాక్సీ డ్రైవర్ అయినా, ఏ ఊరైనా, ఒక సోడా బండి నమ్ముకున్న వ్యక్తి అయినా సరే కష్టపడితే జీవితంలో వాళ్ళు అనుకున్నవన్నీ సాధించగలరు అనే దానికి పరాకాష్ఠ ఈ సినిమా. సార్ 1987 అంటే అప్పటికే మిగతా ఎవరైతే మనకి 4 పిల్లర్స్ అని చెప్పుకునే హీరోలు బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు ముందున్నారు. వీళ్ళ నలుగురు కూడా అప్పటికే పోటీ పడుతున్న సమయం. అలాంటి సమయంలో సాంబయ్య అనే ఒక రోల్లో చెప్పులు గుట్టుకునే పాత్రలు నటించి మెప్పించి చిరంజీవి గారు సక్సెస్ అయ్యారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ కానీ ఆ సినిమా అటు ఇటు అయి ఉంటే ఇంత పోటీలో చిరంజీవి గారు రేసులో వెనకబడిపోయే ప్రమాదం ఉండేది కదా. ఒకటండి, ఒక్క అడుగు వెనక్కి వచ్చినా కూడా ఓకే ఆయనలో ఉన్న కళాకారుడు, సార్, ఆయనలో ఆ ఇది ఉంది కాబట్టి పెద్ద ఇండస్ట్రీలో ఆయనకి ఎటువంటి బ్యాకప్ లేదు సార్. వాళ్ళ నాన్న ఒక దర్శకుడు, వాళ్ళ తమ్ముడు ఒక ప్రొడ్యూసరు, అవన్నీ తర్వాత రోజుల్లో జరిగినాయి. సార్ వాళ్ళ తమ్ముడు ఒక ప్రొడ్యూసర్ కావటం ఇవన్నీ ఆయన ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికి ఇవేమీ లేవు. కానీ ఆయన స్వయం కృషితోనే ఎదిగాడు. ఈ టైటిల్ ఆయన కెరీర్కి బాగా ఎస్, సరిపోతుంది. ఆయన స్వయం కృషితో ఎదిగాడండి. కష్టపడ్డాడు, ప్రతి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలు వచ్చినా కూడా నో చెప్పలా. ఒకేసారి ప్యారలల్గా 4-5 సినిమాల్లో నటించాడు. బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు. ఒక ఉన్నత స్థాయికి వెళ్ళే వరకే అతను తన కష్టాన్ని ఎలా నమ్ముకున్నాడో ఈ రోజు కూడా చాలా మందికి కొత్త దర్శకులకి ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా చిరంజీవి గారు చెప్తూ ఉంటారు, కష్టపడండి, 1-2 సార్లు ఆలోచించండి, ప్రతిదీ తీయండి, ఇండస్ట్రీని మంచి సినిమాలు రావాలి, ఇండస్ట్రీలో అందరిని ప్రోత్సహించండి, కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి రావాలి, అవకాశాలు కలిగించండి, ఎక్కువ సినిమాలు రావాలి ఆయన చెప్పే మాటలు ఇండస్ట్రీ బాగుండాలంటారు. నేను అదే అంటుంది, ఎందుకంటే వాళ్ళు కష్టపడి కింద నుంచి పైకి వచ్చారు. నేను అదే అంటుంది, ఈ సినిమాలో మీరు గమనిస్తే ఈ రోజుల్లో వేసినట్టు సెట్లు లేవు, అవును, గ్రీన్ మ్యాట్ స్టూడియోలు లేవు, మొత్తం న్యాచురల్గా తీసిన సినిమా, బయట తీసిన సినిమా, అంతా అవుట్డోర్ లొకేషన్స్లో ఎంత అద్భుతంగా ఎంత ఫీల్ గుడ్గా ఉంటుంది. ఆ సినిమా ఈరోజు చూసినా కూడా మీ కళ్ళ ముందు ఎలా ఉంటుందండి, ఆ పాత్రలు ఏదో మన పక్కన తిరుగుతున్నట్టు, మన చుట్టుపక్కల జరుగుతున్నట్టు ఉంటుంది. ఈ సినిమా ఒక సినిమా కాదు, ఎంతోమంది స్ఫూర్తినిచ్చింది. ఎంతోమంది నేను జీవితంలో నేను చేస్తున్న వ్యాపారంలో ఎదగగలగలా లేదా, ఎదగాల, ఈ వ్యాపారం నాకు కలిసి వచ్చిద్దా రాదా, ఇంకోటి చేద్దామా, లేకపోతే ఈ వ్యాపారం నాది చిన్న చూపు చూస్తారా అనుకున్న రోజుల్లో చెప్పులు కుట్టిన క్యారెక్టర్ నుంచి కూడా ఒక షోరూమ్ పెట్టుకుని అధినేతను అవ్వచ్చు, నీలో కష్టపడే తత్వం ఉంటే, నువ్వు కృషి చేస్తే అని నిరూపించారు. బేసిక్స్ మనం బేసికల్గా ఏ పని చేసినా కూడా మన జీవితంలో ఎదగాలనుకుంటే, కష్టాన్ని నమ్ముకుంటే మనం ఎదగలం. ఎస్, హీరో ఈ సినిమాలో మన క్యారెక్టర్ పరంగా చూస్తే హీరో ఏ సన్నివేశంలో కూడా డౌన్ అవడం. అవును, ప్రతిసారి అతనికి పెయిన్ వస్తుంది, మెంటల్గా చాలా స్ట్రాంగ్గా క్యారెక్టర్. తను ప్రేమించి చదివించుకొని కష్టపడి చెప్పులు కొట్టుకొని రూపాయి కూడబెట్టి, ఆ కూడబెట్టిన డబ్బును కూడా మీరు గమనిస్తారా, ఇది చదువుకి, అవును సార్, ఇది పెళ్లికి, ఇది చదువుకి, ఇది కొట్టుకి, షాప్ పెట్టుకోవడానికి. అంటే నాకు ఆ సీన్ చూస్తున్నప్పుడు అనిపించింది, ఇది కదా మధ్యతరగతి కుటుంబానికి కావాల్సిన పాఠం. ఒక ప్లాన్ రూపాయి సంపాదించడం కాదండి, సంపాదించిన రూపాయలు ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఎంత దాచుకోవాలి భవిష్యత్ అవసరాలకి అనేది ఇంపార్టెంట్. ఎవరైతే కష్టపడుతున్నారో ఇవాళ, వాళ్ళు ఎప్పుడైతే ఒక ప్లాన్ ప్రకారం ఈ బడ్జెట్ వేసుకుంటారో వాళ్ళందరూ వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయ్యారు. హార్డ్ వర్క్ చేసి కోట్లు సంపాదించి ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి 10,000 ఖర్చు పెట్టుకోలేని ఎంతమంది ఉన్నారండి. సినీ ఇండస్ట్రీలోనే కదా, బయట కూడా ఉన్నారు. అవునా కదా, అదే ఒక ప్లాన్ ప్రకారం సంపాదించుకునేవాళ్ళు. సోహన్ బాబు గారి గురించి వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారు ఇండస్ట్రీలో, సోహన్ బాబు గారి గురించి అందరూ ఏం మాట్లాడుకుంటారండి. ప్రతి రూపాయిని ఆయన ఎలా సేవ్ చేశాడు, భూముల మీద పెట్టుబడులు పెట్టాడు. అవునా కదా, అట్లా ప్రతి ఒక్కళ్ళు, మురళీమోహన్ గారు కానీ వాళ్ళన్నీ ఊరగా స్టార్ హీరోలు అయిపోయారా, కోట్లు రెమ్యునరేషన్లు తీసుకున్నారండి ఆ రోజుల్లో, లేదే. మరి వాళ్ళు ఎలా సంపాదించారు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సక్సెస్ ఎలా అవ్వాలో చెప్పిన సినిమాగా కూడా మనం చూడొచ్చు. నిజమండి, ఆ సినిమా చూసి ఎంతో మంది స్ఫూర్తి పొందారండి. అది కేవలం ఏదో చెప్పులు కుట్టుకున్న వాళ్ళు ఆత్మాభిమానం పెంచడం కోసం తీసిన సినిమాను, లేకపోతే ఆ కులవృత్తిని ప్రోత్సహించడానికి తీసిన సినిమా అట్లా కాదండి. ఒక స్వయం కృషితో ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారు ఆయన. ఒక 5-6 షాపులు పెట్టుకునే, ఒక బ్రాండెడ్ షోరూమ్స్ పెట్టుకునే స్థాయికి ఎట్లా ఎదిగాడు హీరో. అతను స్వయం కృషితో ఎన్నో ఆటపోట్లు, ఒక చిన్న కొట్టు పెట్టని దాన్ని ఒకటి తగలబెట్టేయడం, మళ్ళీ జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ అవటం, మళ్ళీ రూపాయి పొదుపు చేసుకోవడం, మళ్ళీ ఎలా ఎదిగాడు. ఈ కాలక్రమంలో తన కుటుంబంలో వచ్చిన ఒడిదుడుకులను కూడా ఎలా ఫేస్ చేశాడు. ఇప్పుడు లైఫ్లో కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఒక లవ్ ఫెయిల్ అయ్యగానే డిప్రెషన్ అంటారు, సూసైడ్ అంటారు, లేకపోతే ఇంక నేను ఏం చేయను, ఇంట్లో కూర్చుంటాను, తాగి నిరవపోతాను. ఈరోజు మనం చూస్తున్నాం, తట్టుకోలేకపోతున్నారు. మరి ఇక్కడ
అది కంప్లీట్ లవ్ ఫెయిల్యూర్ అయింది. చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని తనతో పాటు ఉంచుకొని చదివించి అంత చేసి దాన్ని సార్ మీరు అలా సింపుల్గా వదిలేస్తాడు. ఆ సీన్ గురించి ఒక అనాలిసిస్ సార్. మామూలుగా మన తెలుగు సినిమాల్లో లవ్ బ్రేకప్ అనే సీన్స్ ఎట్లా ఉంటాయంటే హీరో ఏడ్ చేస్తూ హీరోయిన్ వెనకపడుతూ అది పెద్ద తతంగంలాగా చూస్తారనమాట. అంటే కే విశ్వనాథ్ గారు ఎంతటి మహానుభావులు అంటే ఆయన అమ్మాయి అతను తీసుకొని వస్తుంది, చిరంజీవి గుడిలో ఉంటారు, తీసుకొచ్చి నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను, నువ్వు అనుమతిస్తే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అడుగుద్ది. చిరంజీవి గారికి డైలాగులు ఉండవు సార్. అవును, బ్యాక్గ్రౌండ్లో మన పురాణాల గురించి చెప్తూ నీవు హీరోయిన్ ఎలా అయితే చదివించావో అలాగే అరుంధతిని వేరే వాళ్ళు చదివించారయ్యా, ఆ అమ్మాయి ఈరోజు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానని చెప్పి వచ్చింది, ఆయన ఆనందంగా ఒప్పుకున్నాడు అని చెప్పి అక్కడ పంతులు గారు చెప్తుంటారు. అదే సీను ఇక్కడ చిరంజీవి లవ్ స్టోరీకి అప్లై అయ్యి అంతే చాలా సైలెంట్గా ఎంత అందంగా ఆ సీన్ ముగిసిపోద్దంటే తర్వాత మౌనంతో ఆయన పలిగించే సంభాషణలు అది మామూలుగా ఉండదు. అవును, ఆ సన్నివేశం అయిపోయిన తర్వాత మళ్ళీ భవిష్యత్తులో ఆ అమ్మాయికి కుటుంబ సమస్యలు వస్తే తను వెనకాల నిలబడి దాన్ని చక్కదిద్దిన విధానం కానీ, ఇప్పుడు అదే నేను అంటుందండి, ఏదో ఒకటి లైఫ్లో నాకు బ్యాడ్ జరిగిందని అతని కెరీర్ అక్కడితో ఆగిపోలే, లేకపోతే అక్కడితో అతను అప్పుడు దాకా నడిచిన ఒక మంచి విధానాన్ని వదిలిపెట్టలే. అతను ప్రతి దాన్ని దాటుకుంటూ వెళ్ళాడు ముందుకి. ఇప్పుడు దాకా మనం చిరంజీవి గారి గురించి మాట్లాడాం ఈ సినిమాలో. విజయశాంతి గారి క్యారెక్టర్ అండి లేడీ సూపర్ స్టార్ అన్నారు. ఎందుకన్నారు తెలుసా? ఈ సినిమా చూస్తే అర్థమైంది. ఏమి నటనండి, చిరంజీవి గారితో పాటు పోటాపోటీగా ధీటుగా గంగపాత్ర అసలు ఆల్మోస్ట్ 90% సినిమా వాళ్ళిద్దరే ఉంటారు. అవును, 90% సినిమా. అంటే మీరు విజయశాంతి గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను. సినిమా స్టార్ట్ అయినప్పుడు అమ్మాయి పాత్ర ఎలా ఉంటుందంటే అల్లరి చిల్లరగా ఏదో కామెడీ జనరేట్ చేస్తూ తమాషాగా అమాయకత్వంగా ఒక ఫన్నీ వేలో పోతూ ఉంటుంది. ఎప్పుడైతే చిరంజీవి అక్కడ తన శారద పెళ్లి చేసి ఇంటికి వచ్చి తాగి తన మేనల్లుడు చంటి బిడ్డ అక్కడికి వెళ్ళి ఎవరా నాకు పెళ్ళి అయిపోతే నాకు బిడ్డలు పుడితే నీ మీద ప్రేమ తగ్గిపోద్దేమో అని చెప్పి దేవుడు ఇలా చేసాడు అని చెప్పి బాధపడుతుంటే ఆ మాట వినద్దు అమ్మాయి. అవును, తర్వాత వెళ్ళి ఆపరేషన్ చేయించేసుకోవాలి. పిల్లలు పట్టుకున్నా ముందు నన్ను చిరంజీవిని పెళ్లి చేసుకోమని అడగదు, ఈ అమ్మాయి ఆపరేషన్ చేయించేసుకొని అది తర్వాత చిరంజీవి తెలుస్తుంది అనమాట. ఆ 10 నిమిషాల సీన్తో ఆ గంగ పాత్ర ఒక దేవతా స్వరూపం అయినంత అద్భుతంగా తీర్చిదిద్దారు సార్ విశ్వనాథ్ గారు. అదేనండి దర్శకుడు ఒక గొప్పతనం. అందుకే ఆయన కళా తపస్వి అయ్యాడు. అంటే ప్రతి సన్నివేశాన్ని కూడా ఎంతో అద్భుతంగా, ఎంతో న్యాచురల్గా, వైవిధ్యభరితంగా ప్రతి ఒక్కళ్ళని కూడా కనెక్ట్ అయ్యే విధంగా హృదయాల్ని పెద్ద భారీ డైలాగులు పెట్టేసో లేకపోతే సెంటిమెంట్ ఇచ్చేసో కాదండి, ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లతో నడిపించే సినిమాలుగా ఈరోజు మనం చూస్తున్నాం. సినిమాల పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళ కళ్ళతో వాళ్ళు మాట్లాడే సంభాషణలు, వాళ్ళ ఫీలింగ్స్, ఆ పెళ్లి జరుగుతున్న టైంలో అనుకోని విపత్తు, అక్కడ ఏదో ఒక షాపు తగలబడిపోతుందని, ఆ టైంలో హీరో ఇక్కడ పెళ్లి చేసుకోవాలి అటు వెళ్ళాలా, పెళ్లి చేసుకొని వెళ్తాడు షాప్ దగ్గర. అదే అక్కడ కూడా కన్విన్సింగ్గా అవును ఈ పెళ్లి టైంకి జరిగిందంటే నేను నా జాతకం మంచిది కాదేమో, నా వల్ల నీకు చెడైద్దేమో అని ఆ అమ్మాయి బాధపడటం. అంటే నేనే అంటుంది దర్శకుడు అక్కడ మనల్ని కూడా, అంటే ప్రేక్షకులు కూడా ఏంది అరే ఇప్పుడు ఏమైద్ది అంటే మనల్ని కూడా అంతర్లీనం చేసేసారు దాంట్లో. సినిమా అంతా తెలియకుండా అంతర్లీనంగా ఒక పాజిటివ్ థాట్ ప్రాసెస్ చూడండి సార్. సినిమా ప్రతి క్యారెక్టర్ అండి, సినిమాని ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ముగించారండి ఎంత అద్భుతంగా. ఎక్కడ కూడా మీకు సినిమాలో ఇది వేస్ట్, ఇది కృత్రిమంగా ఉంది, లేకపోతే ఇది సరిగ్గా చేయలేదు, ఈ క్యారెక్టర్ బాగలేదు. చరణ్ రాజు గారు నెగిటివ్ క్యారెక్టర్లో కూడా ప్రతి ఒక్కళ్ళ సినిమా చూసిన వాళ్ళు ఆయన అసహించుకునే ఎంత గొప్పగా నటించాడు. ఆయన అసహించుకునే పరిస్థితి వచ్చిందంటే ఆ క్యారెక్టర్ అంత గొప్పగా చేశాడు. ఇంకంటే ఆ క్యారెక్టర్ ఇంకొకళ్ళు చేయలేరు అనే విధంగా చేశాడు ప్రతి క్యారెక్టర్ కూడా. చిరంజీవి గారికి నంది అవార్డు వచ్చిందండి ఈ సినిమాలో, అది మామూలు విషయం కాదు. ఫస్ట్ నంది అవార్డు. ఎస్, అసలు ఈ సినిమా అండి సి సెంటర్ అంటే జనరల్గా ఒక 4-5 వారాల తర్వాత లేకపోతే 7 వారాల తర్వాత సి సెంటర్కి వెళ్ళింది సినిమా. అలాంటి సి సెంటర్లో కూడా సి సెంటర్కి సినిమాలు అమ్ముతారు మళ్ళీ. అలా సి సెంటర్లో కూడా డిస్ట్రిబ్యూషన్ పరంగా కొంతమంది కొనుక్కొని రిలీజ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా అద్భుతమైన రిటర్న్స్ ఈ సినిమా ద్వారా పొందారు. సార్ నాకు డౌట్, అందరికి ప్రతి ఒక్కళ్ళకి మంచి డబ్బు ఇచ్చిన సినిమా ఇది సార్. అంటే ఆర్థిక పరంగా కూడా. నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే, అంటే సినిమా కమర్షియల్గా ఎంత పెద్ద హిట్ అయింది సార్? మంచి హిట్ అండి. ఆల్మోస్ట్ ఒక 25 to 30 సెంటర్స్లో 100 days ఆడింది సినిమా. స్లోగా పికప్ అయ్యి అద్భుతమైన, అంటే ఒక మంచి అద్భుతమైన సినిమా అయింది. అంటే కుటుంబం మొత్తం కలిసి చూసిన సినిమా ఇది. కేవలం అభిమానులు వాళ్ళు కదండి,
కుటుంబాలుగా వెళ్ళి చూసిన సినిమా అండి. మంచి సినిమా. ఆ రోజుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ని విపరీతంగా కనెక్ట్ అయిన సినిమా. చాలామంది కూడా అంటే వాళ్ళ సొంతగా కులవృత్తులు చేసుకునేవాళ్ళు, లేకపోతే స్వతహాగా ఏవో చిన్న బార్బర్ షాప్లు ఏంది, ప్రతి ఒక్కళ్ళు రకరకాలు చేసుకునే ఉంటారు. వాళ్ళందరికీ ఒక ఇన్స్పైరింగ్ సినిమా అనమాట ఇది. సార్ మేము కూడా రూపాయి కూడబెట్టుకుంటే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు, కష్టపడితే జీవితంలో 100% పైకి వెళ్తాం, ఇబ్బంది లేదు, జీవితంలో చిన్న చిన్న దెబ్బలు వచ్చినా కూడా వాటిని తట్టుకొని నిలబడాలి. ఇది నిజంగా ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్స్కి సంబంధించిన సినిమా అండి. నిజ జీవితంలో ఇలాంటి స్టోరీలు మన చుట్టుపక్కల చాలా జరుగుతూ ఉంటాయి, అన్నీ మన దృష్టికి రావు. అలాంటి ఒక నిజ జీవితానికి సంబంధించిన సినిమానే ఇది. సార్ అంటే మీరు ఇప్పుడు ఈ సినిమా కమర్షియల్గా చాలా పెద్ద హిట్ అయింది, అందరికీ డబ్బులు వచ్చినాయి, 25 సెంటర్లు పైగా 100 రోజులు అన్నీ ఇవన్నీ చెప్తున్నారు సార్. అదే అప్పుడు నేను లేను కాబట్టి నాకు తెలియదు కాబట్టి మీరు చెప్తే నేను తెలుసుకుంటున్నాను. అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే చిరంజీవి గారిని చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో ఆయన్ని కానీ ఆయన వెల్ఫిషర్స్ని కానీ అడిగినప్పుడల్లా చిరంజీవి గారు చాలా గొప్ప నటుడు, ఆయన్ని ఒక స్టార్ అనే చట్టంలో ఇరికిచ్చేశారు అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. ఈవెన్ చిరంజీవి గారు కూడా ఒప్పుకున్నారు ఆ విషయం. ఆయన కూడా ఏమన్నారంటే తప్పలేదండి, నాకు ఫ్యాన్స్ ఎక్కువ, నేను వాళ్ళకి ఫైట్లు చేయాలి, డ్యాన్సులు చేయాలి, నాకు ఆ సినిమాలు చేయాలని మెప్పించాలి, నాకు ఆ సినిమాలు చేయాలని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పాడు. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత కూడా మళ్ళీ చిరంజీవి గారు ఎందుకు ఆ మాస్ చట్టంలోనే ఇరుక్కుపోవాల్సి వచ్చింది? మీకు ఇలాంటి సినిమాలు ప్రతి హీరోకి అంత తేలిగ్గా రావండి సార్, ఫస్ట్ పాయింట్. రెండోది, ఇక్కడ విశ్వనాథ్ గారు కాబట్టి చిరంజీవి గారు ఈ సినిమా చేశారు. ఓకే మిగతా ఇంకో కొత్త దర్శకుడు సార్, వేరే దర్శకుడు అయితే ఈ సినిమా అసలు ఆచరణ సాధ్యమో కాదో కూడా మనం చెప్పలేము సార్. అవదు అని చెప్పలేము, అయిద్ది అని చెప్పలేము. అలా ఇలాంటి సినిమాలు పెద్ద నిర్మాతలు కానీ లేకపోతే పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళటం కూడా అంత ఈజీ కాదు. రెండోది, ఒక మెయిన్ లైన్లో ఉన్న హీరో, ఆ హీరో నుంచి మీరు ఇందాక చెప్పారు అభిమానులకు సంబంధించి కొన్ని కావాలి అని. ఈరోజు ముఖ్యంగా మనం చూస్తున్నాం, అభిమానులను సంతృప్తిపరచడమే హీరోల ప్రథమ లక్ష్యం. సార్ ఒకప్పుడు ఏంటంటే ప్రతి సినిమా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉండేది. ఈరోజు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాను కూడా కమర్షియల్ వేలో చెప్పాలి. ఇవాళ డైరెక్టర్ కొట్టాల శివ గారు చేసేది అదే. ప్రతి ఒక చిన్న మెసేజ్ కమర్షియల్ ఇదిలో చెప్తేనే ఈ జనరేషన్ చూస్తున్నారు. ఒకప్పుడు అలాంటి పరిస్థితి కాదు. ఆ రోజులు వేరు, ఆ మైండ్ సెట్ వేరు, ఇవాళ మైండ్ సెట్ వేరు. సో దానివల్ల ఏంటంటే ఒక్కసారి ఎప్పుడైతే జనరేషన్ మారి ఆ పందాలోకి వెళ్ళిపోయారో, అది చిరంజీవి గారు కూడా అందుకే యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. కమర్షియల్ సినిమాలు హీరో అయిపోయాడు ఆయన. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇలాంటి రొటీన్కి భిన్నమైన సినిమాలు చేసినప్పుడు ఏమైందంటే మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఇక ఆ రిస్క్ కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే నిర్మాత డబ్బుని అక్కడ పణంగా పెట్టి, ఇవాళ బడ్జెట్లు చూసారు ఎలా ఉన్నాయో, పెట్టి చేసి అది మిశ్రమ ఫలితాలు వస్తే ఆ నిర్మాత తట్టుకొని నిలబడాలన్నా, నెక్స్ట్ ఇంకో సినిమా పట్టాలెక్కాలన్నా, మన మార్కెట్ని దృష్టిలో పెట్టుకోవాలన్నా, అటు అభిమానులు అన్నీ ఇలాంటి ఛాలెంజెస్ ఇదిలో పడిపోయారు. పడిపోయినప్పుడు ఏంటంటే హీరోకి చేయాలనే ఉంటుంది మైండ్లో, కానీ వర్కౌట్ సార్. అంటే కానీ ఒకటి, ఇలాంటి సినిమాలు ఇక రావు కూడా, మీకు అది కూడా చెప్తారు. స్వయం కృషి లాంటి సినిమా ఇంకా ముందు ఏ దర్శకుడు చేయలేడు, ఏ నిర్మాత దాన్ని పట్టాలెక్కించలేడు, ఏ హీరో కూడా అలాంటి సినిమా చేసే సాహసం చేయడు. అంటే మీరు నిర్మాత గురించి ప్రస్తావించారు కాబట్టి ఒక క్వశ్చన్ సార్. అంటే 1983లో ఖైదీ వచ్చిన తర్వాత చిరంజీవి అనే వ్యక్తి డేట్స్ దొరికితే కొన్ని కోట్ల రూపాయలు మిగిలించుకోవచ్చు అని చెప్పి నిర్మాతలందరూ క్యూ కడుతున్న సమయం అది. పూర్ణచంద్ర పిక్చర్స్, ఏడిది నాగేశ్వరరావు గారు, ఆయన దగ్గర చిరంజీవి గారి డేట్స్ ఉన్నాయి. ఆయన ఏ రోజు కూడా కళని బతికించాలి, సినిమా స్థాయిని పెంచాలని సినిమాలు తీసిన వ్యక్తే కానీ ఏ రోజు కూడా రూపాయి సమాజానికి ఉపయోగపడే సినిమాలు చూసిన నిర్మాతల్లో ఆయన ఒకడండి, ప్రథముడు అనుకోవచ్చు కూడా. ప్రథముడు. సో ఆయన తలుచుకుంటే చిరంజీవి గారు డేట్స్ పెట్టుకొని ఒక మంచి కమర్షియల్ సినిమా తీసుకోవచ్చు. డబ్బు సంపాదించాలనుకుంటే కమర్షియల్ సినిమా, ఆ రోజుల్లో డబ్బు పెట్టే మంచి చిరంజీవి గారు లాంటి పెద్ద హీరోతో ఒక కమర్షియల్ సినిమా తీస్తే ఖచ్చితంగా డబ్బు వస్తుంది, రూపాయికి రూపాయి వస్తుంది. కానీ ఆయన ఆ చాయిస్ తీసుకోవాలి. విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళారు, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్, ఈ సంస్థ నుంచి ఇలాంటి సినిమాలే వస్తాయి అని ప్రేక్షకుల్లో ఒక మంచి ఇది ఉంది. సో అలాంటి పందాలోనే వెళ్ళారు, అలాంటి మంచి చిత్రమే తీశారు. చిరంజీవి గారితో కూడా ఒక అద్భుతమైన సినిమా తీశారు. నంది అవార్డు రావడం అనేది ఆ హీరోకి కెరియర్లో మీకు తెలుసు కదా, అదొక పెద్ద మైల్ స్టోన్. విజయశాంతి గారికి కూడా అవార్డు సార్ ఈ సినిమా.
అసలు విజయశాంతి గారు అద్భుతమైన నటనండి. అవును. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో అంటే మా చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు ఈ సినిమాలో పాటలు తెగ వినిపించాయి. ఆ పారా ఉష పాట కానీ చిన్నపిల్లని వేసుకొని. ప్రతి పాట కూడా హమ్మింగ్ చేసేవాళ్ళు. అవును. అప్పట్లో మీకు పాటల పుస్తకాలు వచ్చాయి, గుర్తుందా లేదు? చాలా మంది ఆ పాటల పుస్తకాలు కొని ఆ పాటలు నేర్చుకొని ఇంట్లో పిల్లలందరూ సాయంత్రాలు. రమేష్ నాయుడు గారి మ్యూజిక్ సార్. అవునండి. ఈ మూవీ సాంగ్స్ గురించి ఏం చెప్తారు? అద్భుతం అండి. ఈ పాట బాగుంది, ఈ పాట బాగలేదు, ప్రతి పాట బాగుంది. అన్ని సిచ్యువేషనల్ సాంగ్స్ సార్ చాలా చక్కగా, ఆ పాటలు కూడా చాలా మంచిగా అంటే సింపుల్గా తీశారు. సార్ ఎక్కడ కూడా సినిమా పరంగా ఈ సినిమాలో ఈ సీన్ కొంచెం వల్గర్గా ఉంది, లేకపోతే ఇది కరెక్ట్ కాదు అనేది ఒక్కటి లేదండి. అవసరానికి అంటే చిరంజీవి గారు అప్పటికి పెద్ద యాక్షన్ హీరో లాగా మంచి ఇది పేరులో ఉంది. అవును. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఒక పెద్ద అద్భుతమైన ఫైట్లు 2 పెడదాం అలాంటివి కూడా చేయాల. ఏదో సిచ్యువేషనల్గా ఒకటి 2 చోట్ల చరణ్ రాజు గారితో ఒక 2 నిమిషాల పాటు ఆ ఫైట్ లాంటిది ఉంటుంది తప్పితే ఎక్కడ కూడా సబ్జెక్ట్లో అవసరం లేని తీసుకొచ్చి దాన్ని కలపటం, హీరోని పైకి లేపాలో లేకపోతే హీరోయిన్ క్యారెక్టర్ తగ్గించాలో ఇది చేయాలి. సినిమా చూస్తే చిరంజీవి గారు ఎంత క్యారెక్టర్ ఉంటుందో, ఎంత స్క్రీన్ స్పేస్ ఉందో విజయశాంతి గారికి అవునట్టు అద్భుతంగా ఉంటుంది. అంటే ప్రతి ఎమోషన్స్ వాళ్ళిద్దరు క్యారెక్టర్లతో కూడా ఎంతోమందితో కన్నీళ్ళు పెట్టిస్తారు. అంత అద్భుతమైన సినిమా. అసలు చిరంజీవి గారు ఆ రోజు దాకా చేస్తున్న సినిమాల్లో ఇది ఇంకొక సైడ్ ఆఫ్ సినిమా లాంటిది అనమాట. కన్నీళ్ళు పెట్టించే సినిమా అంటే మామూలు విషయం కాదు అది. స్వయం కృషి నిజంగా చెప్తున్నా, ఆయన కెరియర్లో ఆయన ఆ స్వయం కృషితోనే ఈరోజు అంత పెద్ద స్టార్ అయ్యాడు. ఆయన స్టార్ అవడం కాదు, వాళ్ళ కుటుంబం మొత్తాన్ని, వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళు ఎంతమంది స్టార్లు ఉన్నారండి, వాళ్ళందరికీ కూడా ఎవరు ఎస్ అన్నా ఎవరు నో అన్నా కూడా వాళ్ళందరికి కూడా ఒక హైవే వేసాడు ఆయన. ఆయన హైవే నిర్మిస్తే ఆ హైవే మీద వీళ్ళందరూ కార్లు వేసుకొని వెళ్తున్నారు ఇవాళ. అలాంటి వ్యక్తి ఆయన. కేవలం ఆయన స్వయం కృషితో చేశాడు ఇది, ఆయన స్వయం కృషితో. అలానే ఈ సినిమా కూడా అంతే. ఈ స్వయం కృషి సినిమాతో విశ్వనాథ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, విజయశాంతి గారు కానీ ఎంతోమందికి అంటే కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి కానివ్వండి, స్వతహాగా చిన్న అంటే ఒక ఆటో కొనుక్కొని నడుపుకునే వాళ్ళు ఇంకోళ్ళకి, వాళ్ళందరికీ ఒక మార్గదర్శనంలాగా. అంటే ఒక రూపాయి మీరు 10 రూపాయలు సంపాదించారు, ఏ రూపాయిని ఎలా ఖర్చు పెట్టుకోవాలి, విభజించుకోండి, పొదుపు చేసుకోండి, మీరు భవిష్యత్తులో ఒకటి టార్గెట్ పెట్టుకోండి, దాన్ని రీచ్ అవ్వండి అని వాళ్ళు ఒక కన్విన్సింగ్ వేలో చేసి చూపించారు. అది తెరపైన చూపించిన చిత్రమే కాదండి, దాన్ని కరెక్ట్గా చూసి దాన్ని కనుక అడాప్ట్ చేసుకుంటే స్వయం కృషితో కష్టపడితే ఏదైనా సాధించవచ్చు, దాంట్లో డౌట్ లేదు. అంటే ఉదాహరణ గారికి ఆయన పర్సనల్ జీవితమే అంతే కదా. ఎక్కడ స్టార్ట్ అయింది చిరంజీవి గారు, ఈ రోజు ఎక్కడ ఉన్నారు ఆయన ఇండస్ట్రీలో, దట్ ఈస్. అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చనే నా ఫైనల్ క్వశ్చన్ సార్. ఈరోజు చిరంజీవి గారు ఎక్కడ ఉన్నారంటే ఒక అగ్రస్థానంలో, ఒక శిఖర స్థానంలో కూర్చొని ఉన్నారు. ఆయన స్థానం ఇంకా ఎవరు కదపలేనిది, ఎవరు చేరుకోలేనిది, నో డౌట్. బట్ ఆయన ఆ స్థానంలో ఉండి కే విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఫోన్లో మాట్లాడుతుంటే ఈయన దూరంగా చేతులు కట్టుకొని ఒక శిష్యుల్లా, చిన్న పిల్లోడ్లాగా అక్కడే నిలబడిపోయి ఆయన ఫోన్ మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత నేరుగా ఇలా పాదాలకు నమస్కరిస్తారు, ఆ పాదాలకు నమస్కరించుకొని ఒక చంటి బిడ్డ అయిపోయి ఆయన దగ్గరికి కూర్చొని. అంటే చిరంజీవి గారు విశ్వనాథ్ గారితో అదేనండి గురు శిష్యుల మధ్య అనుబంధం. మొత్తం 3 సినిమాలు సార్ వాళ్ళు చేసింది. శుభలేఖ ఒకటి, స్వయం కృషి ఒకటి, ఆపద్ బాంధవుడు, ఈ 3 సినిమాలు చేశారు. అంటే చిరంజీవి గారికి వచ్చిన ఆ మాస్ క్రేజ్కి, ఆ మాస్ ఆరాకి ఈ సినిమాలకి ఏం సంబంధం లేదు. మాస్ వల్లే చిరంజీవి గారు అక్కడ కూర్చున్నారు. బట్ ఈ సినిమాలో ఆయనకి ఎందుకో చాలా ప్రత్యేకంగా నటుడుగా ఆయనలోని ఒక గొప్ప నటుడిని బయటికి తీసి ఆయనకు అవార్డులు రివార్డులు తీసుకొచ్చిన సినిమాలు ఇవి. ఓకే, ఆయన కెరియర్లో గుర్తుండిపోయాయి, అందుకని ప్రత్యేకం. అంతే. ఇలాంటి పాత్రలు రావటం అరుదు. నేను మీకు ఇప్పుడు ఇందాక అది చెప్పా, ఈరోజు చేస్తున్న ఏ నటులు కూడా ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో వాళ్ళకి రావు, వాళ్ళు చేయలేరు కూడా. ఇలాంటి సినిమాలు రావటం కూడా ఒక అదృష్టం అండి. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక తాత, ఒక నాయనమ్మ, ఒక అమ్మమ్మ, ఒక తండ్రి, ఒక భార్య, పిల్లలు మొత్తం కూర్చొని చూడదగ్గ ఒక అద్భుతమైన సినిమా. అవునా కదా? ఇంత అశ్లీలత ఉండదు, అవునా, ఇంత చెడు మాట ఉండదు, ఒక చెడ్డ సన్నివేశం ఉండదు. అరే ఈ సన్నివేశం వస్తుంది ఫాస్ట్ ఫార్వర్డ్ లేదు, పిల్లలు చూడకూడదని ఒక్కటి ఉండదు. అవునా, పిల్లలకి ఇంకా చూపించే సీన్లు చాలా ఉంటాయి సార్. తన అల్లుడిని ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో ఏ దర్శకుడి దగ్గరైనా ఉందా కదా? ఏ దర్శకుడు ఆయన చేయాలనుకుంటున్నాడా? లేదు. ఏ హీరోకైనా అలాంటి అవకాశం ఉందా? లేదు. చేయగలడా? సాహసం చేయగలడా? కష్టం. లేదు. సో ఇలాంటి అద్భుతమైన సినిమా
చిరంజీవి గారికి రావటం, అది ఆయన గురువుగా భావించే విశ్వనాథ్ గారి దగ్గర నుంచి రావటం, ఆయన డైరెక్షన్లో చేయటం ఆయన చేసుకున్న అదృష్టం. అలానే ఇంత గొప్ప సినిమా అది పట్టాలెక్కి అంత మంచి పూర్ణోదయ లాంటి సంస్థ నుంచి నాగేశ్వరరావు గారు నిర్మించి మనకి అందించటం, ఆ సినిమా చూసి ఎంతోమంది ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యి నిజ జీవితంలో కూడా చిరంజీవి గారి లాగా మనం కూడా ఆయన స్వయం కృషితోనే పైకి వచ్చాడు. ఆయన ఇప్పుడు కూడా చెబుతాడు, నేను స్వయం కృషితో నా కష్టంతో పైకి వచ్చాను. అలా మనం కూడా ఎదగాలి, మనం కూడా జీవితంలో ఉన్న స్థాయికి వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అదే చెప్తారు కదా, కొంతమందికి ఏది ఎక్కడ కనెక్ట్ అవుతారో తెలియదు. కొంతమంది మన ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో జరుగుతున్న ఒక సన్నివేశం చూసి కూడా వాళ్ళు ఇదవుతారు. అలా కొంతమంది ఒక సినిమా చూసి కూడా ఇదే వాళ్ళు ఉంటారు. అలా ఈ సినిమా చూసి నాకు తెలిసి కొన్ని వేల మంది వాళ్ళ కష్టాలతో వాళ్ళ కష్టాలని దాటుకొని ఇంకా కష్టపడితే మనం ఉన్న స్థాయికి వెళ్ళొచ్చు, ఈ కష్టంతో ఇక్కడ ఆగిపోకూడదు, మనం ఎక్కే మెట్లు ఇంకా చాలా ఉన్నాయి, ఈ మెట్టే మన ఈ లైఫ్లో ఇది కోల్పోతే ఇంకా ఆగిపోదు మన జీవితం. అలానే నేను చెప్పులు కుట్టుకునేవాడిని కాబట్టి నేను జీవితంలో మేడ కట్టలేను, లేకపోతే నా పిల్లలకు పెళ్లి చేయలేను, మంచి చదువులు ఇవ్వలేను అనే పరిస్థితి లేదు. నేను కూడా ఆ స్థాయికి వెళ్ళొచ్చు. నేను చేసే వృత్తి గురించి నేను చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. ఎగ్జాక్ట్లీ, నేను సిగ్గుపడకూడదు. నేను నా పనిలో నేను నైపుణ్యం సాధించి నా పనిని నేను గొప్పగా ఇదయ్యి నా పని ద్వారానే నేను జీవితంలో నా పిల్లలనేంది నా భార్యనేంది చక్కగా చూసుకొని చక్కగా చదివించుకొని ఉన్న స్థాయికి వెళ్ళగలను అని ఒక నమ్మకం కలిగించే విధంగా ఆ దర్శకుడు చూపించిన విధానం కానివ్వండి, ఆ పాత్రలో ఒదిగిపోయి చిరంజీవి గారు చేసిన విధానం కానివ్వండి, అద్భుతం. ఇలాంటి సినిమా రావటం చాలా అరుదు. ఇలాంటి సినిమాని అంత అద్భుతంగా హిట్ చేసి అంత పెద్ద సినిమా చేశారు. నిజంగా ప్రేక్షకులకు కూడా హ్యాట్స్ ఆఫ్ నిజంగా. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఆదరించినప్పుడే ఇంకా అటు హీరోలకైనా ఇటు దర్శకులకు కూడా బాధ్యత పెరిగి ఇంకా మంచి సినిమాలు చేయాలి, ఇంకా ఇలాంటి సమాజానికి 10 మందికి ఉపయోగపడే సినిమాలు. ఇప్పుడు ఒక సినిమా ద్వారా ఒక 10 కుటుంబాలు బాగుపడినా కూడా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సార్ శ్రీకాంత్ గారు అంటే ఒక గొప్ప సినిమా గురించి అత్యద్భుతమైన స్థాయిలో ఒక మంచి రివ్యూ ఇచ్చారు. మరో మంచి సినిమాతో మరో తెర వెనుక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.